సమయంలో ప్రభు సన్నిధిలో ప్రభువుని వ్యక్తిగతంగా ఆరాధన చేయకమునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వనివలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదనను. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో మనకు రాయబడినటువంటి మాట ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఎన్నో రోజుల నుంచి ధ్యానిస్తున్నాము. సంఘం ఎత్తబడుట. ఏం ఎత్తబడుట? సంఘం ఎత్తబడుట. కాబట్టి దేవుని వాక్యాన్ని ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే సంఘం ఎత్తబడే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇదే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనం నుండి పౌలు ఈ రీతిలో చెప్తూ వస్తాడు. పౌలు చెప్పే మాటలు కూడా చదవండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి ఎడిషన్. కాబట్టి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు రాయబడిన మాటలు మనం చదువుదాం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవమై నిలుచుండే మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమై నిలుచుండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనుకోబడదాం. కాగా సదాకాలం మనం ప్రభుతో కూడా ఉందాం. కాబట్టి ఇక్కడ పౌలు తెస్సలోనికీయుల్లో ఉన్న ప్రజలకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో సంఘం ఎత్తబడుతుంది. ఎలా ఎత్తబడుతుంది అన్నది పౌలు ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెబుతాడు. ఆకాశ మేఘారుడై మహామహిమతో యేసు ప్రభువు రాబోతున్నాడు మధ్యాకాశానికి. కానీ మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవమై నిల్చున్న మనం కూడా లేచి ఆయన ఎదుర్కొంటాము. ఆ తర్వాత ఆకాశ మండలం మేఘల మీద కొనుక్కోబడతామని పౌలు చెబుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, పౌలు చెప్పే మాట సంఘం ఎత్తబడుట. ప్రకటన గ్రంథం 4:1 కూడా సంఘం ఎత్తబడుట. ఇవి మెయిన్ సంఘం ఎత్తబడే విధానం. సో సంఘంగా ఎవరు ఎత్తబడుతున్నారు అని అంటే, మరణం కాని నిద్రలో ఉండేవాళ్ళు ఎత్తబడుతున్నారు. రెండోదిగా సంఘంగా ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. సో దానికి మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారని చూస్తున్నాం. ఆ జీవం కలిగిన వారి గురించి మరి యెషయా గ్రంథము ఎన్నో అధ్యాయం యెషయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చదువుతూ వచ్చాం. ఏమనంటే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెరూషలేములో జీవం కలిగిన వారుగా పేరులు దాఖలు చేసుకోవడానికి ఇష్టపడినటువంటి వారు. ఎవరి పేరైతే యెరూషలేములో జీవం కలిగిన వారుగా అనగా జీవం పొందుడిగా యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి పరిశుద్ధుడని పేరు పెట్టబడుతున్నారు. ఎవరి పేరైతే యెరూషలేములో జీవం కలిగిన వారని రాయబడిందో వారు జీవం కలిగిన వారుగా జీవిస్తున్న వారుగా అది ఒక లిఖిత పూర్వకంగా లిఖించబడుతూ వస్తుంది. అదే రీతిలో నూతన యెరూషలేములో మన పేరు అన్నది ఏం చేయబడాలా? లిఖించబడి ఉండాలి. నూతన యెరూషలేములో మన పేరు జీవం కలిగిన వారని రాయబడి ఉండాలి. ఆ నూతన యెరూషలేములో మన పేరు జీవం కలిగిన వారని రాయబడాలంటే ఏమైంది? ఎలా రాయబడుతుందంటే, యేసు ప్రభువు కలువరి శిలువ రక్తం ద్వారా కడగబడి ఆయన మన కొరకే కలువరి శిలువ చేసిన త్యాగం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా, ఆయన కలువరి శిలువ ద్వారా మనం ఆ కలువరి శిలువ రక్తం ద్వారా మనం కడగబట్టడం ద్వారా ఇప్పుడు మనలో జీవం వచ్చేస్తుంది. సో ఈ జీవాన్ని కలిగిన వారు ఏం చేస్తున్నారు అని అంటే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షంలో నిలిచినట్టు మహా అధిపతి యొగు మీకాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరు? వారు తప్పించు. కానీ ఇక్కడ మనం చూస్తున్న దేవుని కోణం ఏంటంటే, దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే జీవం కలిగిన వారు, నూతన యెరూషలేములో జీవం కలిగిన వారు తప్పించబడతారు. సో వాళ్ళు జీవం కలిగిన వారికి వారి పేరు లిఖించబడింది కాబట్టి వాళ్ళు రాబోతున్న గొప్ప ఆపదల నుంచి తప్పించబడుతున్నారు.
సో రాబోతున్న గొప్ప ఆపదలు ఏంటి అంటే చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే తప్పించబడుతున్నాం కాబట్టి దాని విషయమే మనం కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. రాబోతున్న ఆపదలు ఎలా వస్తున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఇప్పటి వరకు కలిగినంత గొప్ప ఆపదలు రాబోతున్నాయి. అవి ఎలాగూ చూడండి. మొదటి దూత బోర ఊదినప్పుడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో మొదటి దూత బోర ఊదినప్పుడు చూడండి అక్కడ కనపడుతున్నమాట. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిడతమైన వడగండ్లను అవన్నీ పుట్టి అగ్ని పుట్టి భూమి మీద పడుతుంది. రెండవ దూత బోర ఊదినప్పుడు అక్కడ రాయబడుతూ వచ్చింది అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ ఒకటి సముద్రంలో పడుతుంది. మూడో దూత బోర ఊదినప్పుడు మాచపత్రి అయినటువంటి నక్షత్రం ఒకటి రాలి పడుతుంది నీళ్ళు. నాలుగో దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రంలో 3వ భాగం చీకటి కమ్ముతుంది. ఇక అదంతా ఎక్కడ జరుగుతుంది అన్నది చూస్తూ వచ్చాం ఎలా జరుగుతుంది. ఐదో దూత బోర ఊదినప్పుడు చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఐదో దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? అగాధములో నుండి పొగ వంటిది పైకి లేస్తుంది. ఆ అగాధంలో నుండి పైకి వస్తున్న పొగలో నుండి ఏమొస్తున్నాయి? మిడతలు వస్తున్నాయి. ఈ మిడతలు ఎలాంటివి అంటే చాలా విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఆ మిడతల గురించి, వాటి యొక్క వైభవం గురించి, అవి ఎలా ఉంటాయో, వాటి స్వభావం ఏంటన్నది కూడా, స్వభావం కదా ఏం చేస్తాయి అన్నది. తేలు ఒక మనిషిని గుడితే ఎలా ఉంటుందో అంత బాధకరంగా ఉంటాయి. ఆ మిడతల యొక్క రూపము కూడా యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి, బంగారం వలె ఉండి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి వాటి ముఖములు కూడా మనుషులు వంటివంట. మనుషులు వంటి ముఖము, ఇంకా మిడతల లాంటి శరీరము, తేలు లాంటి తోక కలిగిన. సో ఇప్పటికే వీటి గురించి చాలా విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. ఆ పొగ, తర్వాత అగాధం గురించి, తర్వాత మిడతల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు ఆ మిడతకు ఉన్నటువంటి విధానం ఏంటి? మొదటేమో మానవుని రూపం, ముఖం, మధ్యలో మిడత శరీరం, వెనకాల ఏముందండి? తేలు లాంటి ఒక స్టిక్ తీసుకోండి. తేలు లాంటి తోక ఒకటి ఉంది. ఈ తేలు లాంటి తోక ఏం చేస్తుంది? అది మానవుని కుడితే దాదాపు 6 నెలల వరకు బాధించబడుతుంది. ఇప్పుడు అసలు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ భయంకరమైన పరిస్థితులన్నీ జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఎప్పటి వరకు కలగనంత గొప్ప ఆపదలు భూమి మీద కలుగుతున్నాయి. దాని గురించి మనం ధ్యానిస్తున్నాం. పొగలో నుండి భూమిపైకి వచ్చిన తేలు తోక కలిగినటువంటి మిడతల గురించి మనం ధ్యానిస్తున్నాం. ఎందుకంటే ఇటు గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. వీటిలో మనం విడవబడినటువంటి అనుభవం అనుకుంటే ఖచ్చితంగా మనము ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలా. ఆ కష్టాలు, ఆ బాధలు, అవమానాలని, ఆ భయంకరమైన పరిస్థితులను తట్టుకోవాలి కానీ తట్టుకోలేము. కాబట్టి మన జీవితాలు ఏంది? యేసు ప్రభు వారు ఆల్రెడీ తన కలువరిశిలో రక్తం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేటం ద్వారా వీటి నుండి మనల్ని తప్పించిన వాడు ఉండాలి. దానిని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించేవారు ఉండాలి. అందుకే దేవుని వాక్యాన్ని చూసినట్టే ఇక్కడ రాయబడనమాట. పొగలో నుండి భూమిపైకి వచ్చిన తేలు తోక కలిగినటువంటి మిడతలు, ఆ మిడతలు తేలుతో కలిగినటువంటి మిడతలకి తేలు తోక ఉంది. తేలు ఎక్కడుంటాయి? ఒక మాటలో చెప్పాలంటే అర్థమవుతుందండి. తేలు తోక కలిగినటువంటిది ఆ మిడత ఉంది. అయితే అసలు ఈ తేళ్ళు ఎక్కడ ఉంటాయి అన్నది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అలాంటి జీవితం కలిగిన వారమే, కానీ అలాంటి జీవితంలో నుండి దేవుడు మనల్ని ఏర్పరిచాడు బయట. ఇంకా నేను అంటున్నా కదా, ఇంకా ఈ వర్తమానంలో డెప్త్కి ఇంకా వెళ్ళా. ఇది ఇంట్రడక్షనే. ఏది? ఐదో దూత గురించి చాలా వరకు ఇంట్రడక్షనే మనం తెలుసుకుంటున్నాం. ఇంకా అవి ఏం చేస్తాయి, వాటి ద్వారా వచ్చే నష్టం ఏంటి, వాటి ద్వారా వచ్చే కీడేంటి, వాటి ద్వారా దేవుని తీర్పులు ఎలా వస్తున్నాయి, ఇవన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే పొగలో నుండి భూమిపైకి వచ్చిన తేలు తోక కలిగినటువంటి ఈ యొక్క ఏమంటారు మిడతల్లో మనం చూస్తూ వస్తున్నాం. తేలు ఎక్కడ ఉంటాయి అన్నది మనకి ఇంపార్టెంట్. తేళ్ళు ఎక్కడ ఉంటాయి అని అంటే వాటి విషయాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే మనం కూడా అలాంటి వారమే. అవి ఎక్కడ ఉండే మనం కూడా అలా ఉండేటువంటి వారమే. కానీ యేసు ప్రభు వారు మనల్ని తీసుకుని ఆయన కలువరిశిలువ ద్వారా, ఆయన కలువరిశిలువ యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయన బిడ్డలుగా చేసుకుని మన జీవితాన్ని మార్చాడు. సో ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే పొగలో నుండి భూమిపైకి వచ్చిన తేలు తోక కలిగినటువంటి మిడతల గురించి మనం ధ్యానిస్తున్నాం. అసలు తేళ్ళు ఎక్కడ ఉంటాయి? తేలు తోక కలిగిన మిడతలు చూస్తున్నాం కదా, తేళ్ళు ఎక్కడ ఉంటాయి అంటే కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపిన కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కలుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కానీ యజమానుల వైపు చూస్తున్నట్లు మా కానీ మీ వైపు వీక్షిస్తున్న సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకోండి. నాతో మాత్రం మీరు మాట్లాడండి, మీ చిత్తం బయలుపరచండి. ప్రభా ఇక్కడ కింద కూర్చొని ప్రజలకు నేను వాక్యం అందిస్తానికి యోగ్యుని కాదు, వారికంటే నేను ఘనమైన వాడిని కాదు, వారికంటే నేను ఏమాత్రమని కూడా యోగ్యుని కాదు. అయినప్పటికీ దాసుడు కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు
దాసరాలు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచూపున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడు. ఈ వర్తమానం ద్వారా మీరు మహిమ పొందండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. తేలు లాంటి జీవితం కలిగిన మమ్మల్ని మీరు కాపాడిన దేవుడు ప్రభువా. అలాంటి భయంకరమైన పరిస్థితి కలిగిన జీవితం నుండి మీరు మనం రక్షించిన దేవుడు కాబట్టి ప్రభువా, మీరు చేసిన మేలన్నింటినీ తలపోసుకుంటూ మిమ్మల్ని స్తుతించి గణపరచడం కొరకై ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉండగా మమ్మల్ని మీకు మహిమకరంగాను శత్రు సిగ్గుకరంగాను మీ నామ ఘనత కొరకై ఈరోజు మిమ్మల్ని ఆరాధించే వరకు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సిద్ధపరచండి. నేను కూడా ఒట్టివాడిని మట్టివాడిని నిష్ప్రయోజకమైన ఎన్నో బలహీనతలు కలిగిన వాడిని. మీ కృపలేందే నేను ఏమి చేయలేను కాబట్టి ప్రభా ఒట్టివాడిని మట్టివాడిని నన్ను నేను ఖాళీ చేసుకున్నానని ఒప్పుకుంటూ దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు దాసుడి కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్నాను. మీరే సహాయం గురించి మహిమ పొందమని నాతో మొత్తం మీరు మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే పొగలో నుండి భూమిపైకి వచ్చిన తేలుతోక కలిగినటువంటి మిడతల గురించి మనం చూస్తున్నాము. మిడతల గురించి మనం చూస్తూ వస్తున్నాం. అసలు తేలు తోక కలిగిన మిడతలు ఉండే గత వారం మిడతల గురించి చూసి అవి ఎలా ఉంటాయో, ఎందుకంటే ఇవన్నీ కలగలిపిన వాటితో మనకి ఆపదలు రాబోతున్నాయి. సరే, తేలు ఎక్కడ ఉంటుంది, తేళ్లు ఎక్కడ ఉంటాయి అంటే ఒక 7 విషయాలు చెప్పవచ్చు. దాంట్లో మొదటి మాట ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 9:3. చాలండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే అసలు తేళ్లు ఎక్కడ ఉంటాయి, దీని వ్యాఖ్యానంలో కానీ ఆయా హిస్టరీలో కానీ చూస్తే వీటి యొక్క చరిత్ర మనం బాగా వ్యాఖ్యానం చదివితే బాగా అర్థమైంది. ఆ తేళ్లు ఎక్కడ ఉంటాయి అన్నది హిస్టరీ కానీ ఆయా విధానాల్లో మనం ఇంకా సైన్స్ కానీ వీటన్ని సోషల్లో చూస్తే అవి ఎలా ఉంటాయి అన్నది కొన్ని వివరాలు కూడా ఉండయి. సో మొట్టమొదటిగా చూసినట్టయితే ఆ తేలు యొక్క జీవితం ప్రకటన 9:3 రాయబడినట్లు తేలు తోక కలిగినటువంటి మిడతలు. అసలు ఆ తేళ్లు ఎక్కడ ఉంటాయి అని అంటే మొట్టమొదటిగా పొడి ప్రాంతాల్లో ఉంటాయంట. ఎక్కడ ఉంటాయండి? పొడి ప్రాంతాల్లో. వ్యాఖ్యానం ఇలా ఉంది, పొడి ప్రాంతాల్లో. పొడి ప్రాంతాలు అంటే అర్థం ఏంటి? ఎండిపోయినటువంటి చోట్ల ఉంటాయంట. తేళ్ళు ఎక్కడ ఉంటాయండి? ఎక్కడైతే ఎండిపోయిన స్థలం ఉంటుందో అక్కడ ఉంటుందంట తేలు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? తేలు ఎక్కడ నివసిస్తుందో అక్కడ ఏమున్నట్టు? ఆ ప్రాంతం అంతా ఏమైపోయినట్టు? పొడిగా ఉండటం, అంటే ఎండిపోయినటువంటి అనుభవం కలిగింది. మన జీవితాలు కూడా ఏంటంటే మనం నివసించే ప్రతి ప్రాంతం కూడా మనల్ని ఎండగట్టేది. మనం కూడా ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నవారు. మన జీవితాలు చూడగా, మన అనుభవాలు చూడగా, దేవుడు లేక, దేవుని ఎరక్కోకుండా, దేవుని అనుభవాలు లేక, దేవుని కార్యాలు మన జీవితాల్లో లేక, రక్షణ అనుభవం లేక, విశ్వాస జీవితం లేక, వాక్యపు యొక్క అనుభవం లేక లోకంలో జీవిస్తున్నప్పుడు తేలు ఎలాగైతే తన జీవితంలో పొడి ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడుతుందంటే ఎండిపోయిన చోట్ల ఉండడానికి ఇష్టపడుతుందో అలాగూ మనం కూడా ఎండిపోయినటువంటి జీవితం కలిగి ఎండిపోయినటువంటి ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడినటువంటి వారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన కలువరిశిల యొక్క కార్యము ద్వారా, ఆయన కలువరిశిల యొక్క త్యాగం ద్వారా ఎండిపోయిన మన జీవితాల్లో, మోడుబారిన మన జీవితాల్లో చిగురింపజేసిన వాడుకుంటూ వస్తున్నాడు. అదే యేసన్న గారు కూడా పాట రాస్తాడు. ఏమని? మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? మోడుబారిన అంటే ఎండిపోయినటువంటి జీవితాల్లో చిగురింపజేయగలిగిన వాడు. కాబట్టి మన ప్రభువైన యేసు ప్రభువారు తేలు లాంటి జీవితం కలిగి మనం ఎండిపోయిన ప్రాంతాల్లో, అంటే మన జీవితమే దేవుడు లేక, దేవుని యొక్క అనుభవాలు లేక, దేవుని కార్యాలు లేక, విశ్వాసం లేక, ఆత్మీయ జీవితం లేక ఎండిపోయినటువంటి అనుభవం ఉన్న మనల్ని మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా కడిగి ఆయన మనకు నీరు కట్టి ఫలింపజేసి ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? ఎండిపోయిన వారుగా కాకుండా చిగురింపజేసిన వారుగా ప్రభు చేశాడు. ఇప్పుడు మనం ఫలించే వారుగా ప్రభు చేస్తూ వచ్చాడు మనల్ని. ఇప్పుడు మనం ఫలించినటువంటి అనుభవంలోకి వచ్చిన వారు ఉన్నాం. ఒకప్పుడు ఎండిపోయిన జీవితం కలిగి తేలులాగా ఎండిపోయిన ప్రాంతాల్లో సంచారం చేస్తూ ఉన్నటువంటి వారు, తేలు వలె ఎండిపోయినటువంటి ప్రాంతాల్లో నివసించినటువంటి వారు. కానీ ఈరోజు చూడగా చక్కగా దేవుని వనములో, దేవుని సన్నిధిలో, దేవుని ద్రాక్ష తోటలో ఆయన ద్వారా నీరు కట్టబడి పెంచబడి పోషించబడుతున్న వారు ఉన్నాం. ఇందుని బట్టి ప్రభువుని ఆరాధించాలి. ఇది మొదటి కోణం. రెండో కోణం చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 9:3 వచనం. ప్రకటన 9:3 వచనం. చూడండి, మిడతలు భూమి మీదకి వచ్చాను, భూమిలో ఉండి తెల్లకు బలమైనటువంటి వాటికి ఫలం ఇవ్వబడింది.
మరియు మొక్కలేదు దేవుడు ముద్రలేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనా. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము భూమిలో ఉండినటువంటి తేళ్లు. ఏడండి అండి భూమిలో ఉన్నటువంటి తేళ్లు. సో భూమిలో అంటే భూమిలో ఉన్న తేళ్లు ఈ ప్రత్యేకించబడి ఈ తేలుకు ఒక ప్రత్యేకత ఉంది. అంటే చూడండి, తేళ్ళు రెండు రకాలు ఉన్నాయి. అంటే కలర్లో వాటి స్వభావాలు కాదు నేను అంటుంది. ఒకటి భూమి పైన ఉంటుంది, ఒకటి భూమి లోపల కూడా ఉన్నాయి. తేళ్లలో రెండు స్వభావాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసేది ఏంటి, భూమిలో ఉన్నటువంటి అదేమని ఉందండి, భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు. సో ఇక్కడ ఈ భూమిలో ఉన్నటువంటి తేళ్లు ఎక్కడుంటాయి అని అంటే మొట్టమొదటికి ఎక్కడున్నాయి, ఎండిపోయిన ప్రాంతంలో. ఒక మాటలో చెప్పాలంటే ఎండిపోయినటువంటి చోట్ల నివసించడానికి ఇష్టపడుతున్నాయి. మన జీవితం కూడా ఎండిపోయే ఉంది. మన జీవితం చిగురించిన అనుభవం లేదు, పచ్చదనం అనుభవం లేదు. అంటే ఆ ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో చిగురించిన అనుభవం లేదు. కానీ మన ప్రభువైన యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా ఆయన ద్రాక్ష తోటలో మనలో ఒక మొక్క వలె ఉంచి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడినట్లు నాలో ఫలించు తెగ మరి అధికముగా ఫలించాలి. ఆయనలో మనల్ని పెట్టి ఎండిపోయిన జీవితం కలిగిన మనల్ని ఫలింపజేస్తూ వచ్చాడు. ఇది మొదటి మాట. దీన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి. రెండవ మాట ఏంటి, ప్రకటన 9:3 రాయబడుతున్న మాట, భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇవ్వబడ్డు. భూమిలో ఉన్న తేళ్లు మూడోదిగా చూసినట్టు అవి ఎలా ఉంటాయి అంటే, అవి ఎక్కడ ఉంటాయి అంటే, రెండోదిగా అడవుల్లో ఉండేటటువంటి, ఎక్కడ ఉంటాయండి, అడవుల్లో. ఎక్కువగా అడవుల్లో ఉండటానికి ఇష్టపడతాయి అంటే ఈ తేళ్లు. ఏడుంటానికి ఇష్టపడతాయండి, అడవుల్లో. అంటే ఎక్కువ శాతం కూడా వాటి అనుభవాలు చూడగా అడవిలోనో ఎక్కువ ఉండటానికి ఇష్టపడతాయి అంటే తేళ్లు. చాలా వ్యాఖ్యానంలో కానీ చాలా హిస్టరీ, నేను చాలా దీని గురించి చాలా సెర్చ్ చేస్తూ వచ్చా, అసలు ఈ తేళ్లు గురించి ఎట్లా అని. ఈ ఒక్క వచనంలోనే 14 మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ తేళ్లు గురించి చూసినట్లయితే అడవిలోనే సంచారం చేస్తాయండి. ఎక్కువ శాతం భూమిలో ఉన్న తేళ్లు ఎక్కడ ఉంటున్నాయి, అడవిలో సంచారం చేసే కూడా ఉంటాయి. ఇంకా తర్వాత ఎక్కడ కూడా చేస్తాయి కూడా చెబుతా. అడవిలో సంచారం చేస్తున్నాయంటే అర్థం ఏంటి, వాటికి ఇంకా వేటితో కూడా పని లేదు, తేనెతో కూడా సంబంధం లేదు. ఆ యొక్క అరణ్యము, ఆ చెట్లు, ఆ పొట్లు, ఇంకా తప్పక ఇంకొకటి దాంతో సంబంధమే లేనట్టుగా జీవిస్తూ వస్తున్నాయి. ఆ అరణ్యం లాంటి ప్రదేశంలో ఓ మాటలో చెప్పాలంటే అడవిలో జీవించేటటువంటివి. ఓ మాట చెప్పాలంటే మనం అడవిలో ఏముంటాయి చెప్పండి, పోనీ అడవిలో ఏముంటాయి కదా, అడవిలో ఉన్న మనుషులు ఎలా ఉంటారు. ఒక్కోసారి మన పిల్లల్ని అంటాం, ఒరే అడవిలో ఓడిలాగా అడవి ఓడిలాగా చేస్తున్నావు ఏంట్రా, అడవిలో ఉండవోడిలాగా ప్రవర్తిస్తున్నావు ఏంట్రా అని తిడతాం లేదా, తిడతాం. ఒకసారి అడవిలాగా చేస్తున్నాను. అడవివాడు అంటే అడవిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు అంటే, అడవిలో ఉన్నవారు ఏం చేస్తారు. ఇప్పుడు అదే మనం తిట్టేది, మనకి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ తిడతామైతే తిట్టేస్తాం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, రెండో కోణం ఇక్కడ రాయబడుతున్న మాట, భూమిలో ఉన్న తేళ్లు ఎక్కడ ఉంటాయంటే అది మొదటిగా అది ఎండిపోయిన ప్రాంతంలో నివసించింది. 2 అడవిలో నివసించడానికి ఇష్టపడింది, అడవిలో సంచారం చేయడానికి. అంటే ఒక మాటలో చెప్పడంతో అది ఎక్కడ ఉంటుందంటే అడవిలో అంటే అర్థం ఏంటండి, అడవిలో అంటే విషపు జంతువుల మధ్యలో సంచారం చేయడానికి ఇష్టపడింది. విషపు జంతువుల మధ్యలో సంచారం చేస్తుంది. ఎందుకంటే అదే విషమే, దానికి సంబంధించిన విషపు జంతువుల మధ్యలోనే సంచారం చేసింది అది. అంటే మనం కూడా విషపు జంతువుల మధ్యలో, విషపు మనుషుల మధ్యలో సంచారం చేసినటువంటి వారు. కానీ వారి విషయం మనకు తగలకోకుండా, వారి విషయం మనల్ని కాటేయకోకుండా, విషపు జంతువుల మధ్యలో సంచారం చేసి అడవి లాంటి ప్రాంతాలు అంటే విషపు జంతువుల మధ్యలో సంచారం చేసిన మనల్ని మన ప్రభు అయిన యేసు ప్రభు ఏం చేశాడు, ఆయన చేదు చిరకను తాగి మన జీవితాలకి ఆ అడవి లాంటి ప్రదేశం, ఆ విషపు ప్రజల మధ్యలో నుండి, ఆ విషపు జంతువు లాంటి ప్రజల్లో నుండి మనల్ని కాపాడుకుంటూ తన రెక్కల కింద మనల్ని సురక్షితంగా కాపాడుతూ వచ్చాడు. దీన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఇదన్నమాట. 2 మూడో విషయం చూద్దాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. మూడో మాట, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఆ పొగల నుండి విడుదల భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉన్న తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. చాలమ్మా. కాబట్టి భూమిలో ఉన్న తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. కాబట్టి ఇక్కడ 3వ కోణాన్ని చూస్తున్నాం, భూమిలో ఉన్నటువంటి తేళ్లు. ఇక్కడ భూమిలో ఉన్న తేళ్లు గురించి, తేళ్లు ఎక్కడ ఉంటాయి, భూమిలో ఉన్న తేళ్లు ఎక్కడ ఉంటాయి అంటే, మొట్టమొదటిగా ఎక్కడ ఉంటున్నాయి, ఎండిపోయిన ప్రాంతంలో. 2 ఎక్కడ ఉంటున్నాయి, అడవిలో, విషపు జంతువుల మధ్యలో. 3వదిగా ఇవి ఎక్కడ ఉంటున్నాయి అంటే, రండి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం ప్రకారం భూమిలో ఉన్న తేళ్లు అని అంటే రాయబడిన మాట ఏంటంటే ఇళ్లల్లో ఉంటాయి అంటాయి. ఎక్కడ ఉంటాయండి,
ఇళ్లల్లో. అంటే ఇళ్లల్లో అంటే ఎక్కడ ఉంటున్నాయి? ఇళ్లల్లో అంటే ఒక మూలన దాగి ఉంటాయి అంట. ఏం చేస్తాయండి? మూలన దాగి ఉంటాయి అంటాయి. చూడండి, ఆ తేళ్ళు ఎలా ఉంటాయంటే ఇండ్లలోనే ఉంటాయి, కానీ ఒక మూలన దాగి ఉంటాయి. ఇప్పుడు తేలు మనలాగా వచ్చి మంచమే పడుకునిద్దా? మనలాగా వచ్చి మన మంచినీళ్ళు తాగితే అది కూడా తాగి మనతో పాటు తిరుగుతూ ఉంటుంది? ఇంట్లో తిరగదు. అదేం చేసిద్ది? ఒక మూలన ఉంటుంది, మూలన దాక్కుని ఉంటుంది. తేలు యొక్క స్వభావం, తేలు విధానం చూసినట్టే భూమిలో ఉన్న తేలు ఒక్కొక్కసారి ఇళ్లలోకి వచ్చి ఇంటిలో మూలన దాగి ఉంటాయి అంట. ఎక్కడ దాగి ఉంటాయండి? ఇంటి మూలన దాగి ఉంటాయి. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, మనం కూడా దాగి ఉన్నటువంటి వారం, వెలుగులోకి వచ్చినటువంటి వారం కాదు, వెలుగును చూసినటువంటి వారు కాదు, వెలుగుని చూసినటువంటి వారం కాదు, వెలుగులోకి వచ్చినటువంటి వారం కాదు, మనం దాగి ఉన్నటువంటి వారం. ఎక్కడ దాగి ఉన్నాం? మనం పాపంలో దాగి ఉన్నాం, లోకంలో దాగి ఉన్నాం. ఇప్పుడు చూడండి, తేలు దాగి ఉండటానికి కారణం ఏంటి? ఎవరికి కనబడకూడదని. మన జీవితాలు కూడా ఏంటి? దాగి ఉన్నటువంటి అనుభవం మనకు కూడా ఉంది. మనం కూడా ఒకనొకప్పుడు ఒక సందర్భాల్లో ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆరాధిస్తున్నాం, కానీ ఒకరోజు ఒకనొకప్పుడు మన జీవితాలు చూడగా, ఒకనొకప్పుడు మన అనుభవాలు చూడగా మనం కూడా ఆ పాపంలో దాగి ఉన్నవారిమి, లోకంలో దాగి ఉన్నవారిమి, శరీర కోరికల్లో దాగి ఉన్నవారిమి. అంత రహస్యంగా దాచిపెట్టబడినటువంటి జీవితం మనకు ఉంది. ఆ తేలు ఎలాగైతే ఇంట్లో ఒక మూలన దాగి ఉండిద్దో, ఇంట్లో ఉంటుందంటే ఇంట్లో ఒక మూలన ఎలా దాగి ఉంటుందో, మనం కూడా అలా పాపంలో దాగి ఉన్నటువంటి వారం, పాపంలో నివసించినటువంటి వారం. పాపం మనల్ని దాచిపెట్టి ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువు కలువరిశిలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగినట్టు ఉందరా, ఆయన మరణ పుస్తకం పునరుద్ధానం ద్వారా ఆ తేళ్లు ఇంట్లో దాగి ఉన్న తేలు వలె ఉన్న మన జీవితాల్లో, పాపంలో దాగి ఉన్న మన జీవితాల్లో యేసు ప్రభు కలువరిశిలో ద్వారా ఆ దాగి ఉన్న స్థితి నుండి బయటికి తీసుకొచ్చి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని నడిపించి మన పాపాలు తీసివేసినందుకై ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 3. 4 విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూసినదే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను. చాలమ్మా, ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. భూమిలో నుండి వచ్చినట్టు భూమిలో ఉండేటటువంటి తేళ్లు ఎక్కడ ఉంటాయి? భూమిలో ఉండే తేళ్లు ఎక్కడ ఉంటాయి అంటే మొట్టమొదటి ఎక్కడ ఉంటున్నాయి? ఎండిపోయిన ప్రదేశం. 2 అడవుల్లో ఉంటాయి. 3 ఇళ్లలో ఒక మూలన దాగి ఉంటున్నాయి. 4వదిగా భూమిలో నుండి వచ్చినటువంటి తేళ్లు ఎక్కడ ఉంటాయి అంటే 4వ మాట నేను చూస్తున్నాం, పగుళ్ళుగా ఉన్న దాంట్లో దాక్కుంటాయి అంట. ఎడండి? పగుళ్ళలో. ఎక్కడ? పగుళ్ళలో. అంటే పగుళ్ళు అంటే అర్థం ఏంటి? పగుళ్ళు అంటే అర్థం ఏంటి? నీ కాలు పగిలిపోయింది చూడు, ఏడికి నీ ముఖం పగిలిపోయింది చూడు, ఈ పగుళ్ళలో కాదు. ఎక్కడ దాగి ఉంటున్నాయండి? పగుళ్ళలో. ఎక్కడైతే గోడలు పగిలిపోయి ఉంటాయో, ఎక్కడైతే ఇంకేమైనా పగిలిపోయి ఉంటాయో వాటిల్లో, అంటే పగిలిపోయినటువంటి ప్రాంతాల్లో, ఇప్పుడు రాళ్ళు కానీ, రప్పలు కానీ, కొండలు కానీ, ఇంకా ప్రదేశాలు ఉంటాయి చూసారా, ఇట్లా పగిలిపోయిన ప్రాంతాల్లో అవి ఏం చేస్తాయండి? నివసిస్తాయండి, దాగు ఉంటాయి. అక్కడ పగిలిపోయినటువంటి ప్రాంతంలో ఎందుకు పగిలిపోయిన దాంట్లోనే ఉంటాయి? ఎందుకు పగిలిపోయిన ప్రాంతాల్లో ఈ తేళ్లు దాక్కుని ఉంటాయి అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకు? ఆ పగిలిపోయిన ప్రాంతంలోకి ఎవడో తొందరపడి దూరరు. తేలు దూరి తప్పక ఇంకెవడని దూరగలుగుతాడా? అంటే ఎవరికి కనబడకోకుండా ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? పగుళ్ళు కలిగిన అంటే అర్థం ఏంటి? ఇరుకైన ప్రదేశాల్లో నివసించేదని అర్థం. ఏంటండి? ఇరుకైన ప్రదేశాల్లో నివసించేటటువంటిది. అంటే దాని స్వభావం, దాని మనస్తత్వం, అది ఉండే విధానం ఏంటంటే ఇరుకైన స్థానంలో నివసించేటటువంటిది. భూమిలో నుండి పైకి వస్తున్నటువంటి లేదా భూమిలో ఉండేటువంటి తేళ్లు ఎలా ఉంటాయి అంటే అది పగుళ్ళలో దాక్కుంటాయి. అంటే ఇరుకైన ప్రదేశాల్లో దాగి ఉండటానికి ఇష్టపడతాయి. అంటే లోపల దాగి ఉండటానికి ఇష్టపడితే తప్ప బహిర్గతం చేయబట్టడానికి ఇష్టపడవు, బహిరంగంగా ఉండటానికి ఇష్టపడవు. అంటే మనం మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనము కూడా దాగి ఉండటానికే ఇష్టపడతాం. ఏం చేస్తామండి? ఇరుకైన ప్రదేశాల్లో ఉండటానికి ఇష్టపడతాం, ఎవరికి కనబడని ప్రదేశాల్లో ఉండటానికి ఇష్టపడతాం, ఎవరు మనల్ని కనుగొనకూడదన్నటువంటి ఇరుకైన ప్రాంతాల్లో మరొకరు వచ్చి మన దగ్గరికి రాకూడదన్న విధానాల్లో మనం జీవిస్తూ ఉంటాం. కానీ బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని లేఖన భాగాలు చెప్పేటటువంటి మాట ఏంటంటే,
మన జీవితంలో మనం గమనించినట్లయితే మనం కూడా ఈ తేలు వలె పగుళ్ళలో దాక్కున్నవారంటే ఇరుకైన ప్రదేశాల్లో దాక్కున్నటువంటి వారు, ఇరుకైన ప్రదేశాల్లో దాక్కున్నటువంటి వారు. కానీ ఆ ఇరుకైన ప్రదేశంలో నుండి ఆయన తన రాజ్యం కొరకై మనల్ని సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. తన వనము కొరకై తనలో ఒక పాత్రగా, తనలో ఒక ఫలించే కొమ్మగా ఇరుకైన ప్రాంతంలో నుంచి ఆయన వనములోనికి మనల్ని తీసుకొచ్చి ఏం చేశాడు? చేర్చిన వాడుకున్నాడు. నువ్వు ఇరుకైన ప్రాంతంలో ఉంటాం కాదు, ఇరుకైన ప్రాంతంలో ఉంటాం కాదు. నా ప్రజలు నన్ను ఆరాధిస్తున్నారు, వాళ్ళతో పాటు నువ్వు ఉండాలని ఆ పగుళ్ళలో అంటే ఆ ఇరుకైన ప్రదేశాల్లో ఉండవారిని తీసుకొచ్చి ఇప్పుడు దేవుని ఆరాధించే విశాలమైన దేవుని మందిరంలో దేవుని ఆరాధించే స్థానానికి దేవుడు మనం తీసుకొచ్చినందుకై దేవుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 4. 5వ విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఆ పొగల్లో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. చాలా ఇక్కడ 4వ ఎన్నో మాట అండి? ఇది 5వ మాట. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఈ యొక్క తేళ్లు గురించి మనం చూస్తున్నాం. ఎందుకంటే తేళ్లు లాంటి జీవితం కలిగిన మనల్ని, మనం కూడా అలాగే నివసిస్తున్న మనల్ని ప్రభువైన యేసు ప్రభువు ఆయన కలువరి శిలువ ద్వారా మనల్ని తీసుకొచ్చి ఆయన రాజ్యానికి వారసుడిగా చేశాడు. భూమిలో ఉన్న తేళ్లు ఎక్కడ ఉంటున్నాయి అంటే పొగలో నుండి ఆ భూమి మీద భూమిలో నుండి తేళ్లు వస్తున్నాయి. మిడతలు లాంటి మిడతలు వస్తున్నాయి. దానికి మానవ రూపం ఉంది, తేలుతో కలిగి ఉంది. అసలు భూమిలో నుండి వస్తున్న భూమిలో ఉన్న తేలుకుండా బలం దానికి ఇవ్వబడింది అని ఉంది. సో భూమిలో ఉన్న తేళ్లు ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అని అంటే, 1 ఎక్కడ ఉంటాయి? అవి ఎండిపోయిన ప్రాంతాల్లో ఉంటాయి. 2 అడవిలో ఉంటాయి. 3 ఇళ్లల్లో ఉంటాయి దాక్కుని. 4 పగుళ్ళలో అంటే ఇరుకైన స్థలంలో ఉంటాయి. 5వదిగా చూసినట్టు ఆ తేళ్లు ఎక్కడ ఉంటాయి అంటే, ఇక్కడ రాయబడినటువంటి వ్యాఖ్యానము కానీ ఆ హిస్టరీలో చూసినట్టయితే ఆ యొక్క తేళ్లు ఎక్కడ ఉంటాయి అంటే 6 బయట గోడల్లో ఉంటాయంట. ఏడంటాయండి? 6 బయట గోడలు. 6 బయట గోడలు అంటే అర్థం ఏంటి? 6 బయట గోడలు అంటే అర్థం ఏంటి? ఇంకా అది చెప్పాలి మనం. కరెక్ట్, అదే పాడైపోయినాయి లేదా పాత గోడలు. తేళ్లు ఎక్కడ ఉంటాయండి? పాడైపోయిన గోడల్లో, పాత గోడల్లో ఉంటున్నాయి. మనం ఎక్కడ నివసించే లోకంలో ఇప్పుడు వరకు దేవుని ఎరక ముందు రక్షణ లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు ఎక్కడ నివసిస్తూ వచ్చాం? పాడైపోయిన ప్రాంతాల్లో, పాడు చేసే ప్రజల మధ్యలో, పాడైపోయినటువంటి ప్రాంతాల్లోనే మనం నివసించాం. చూడండి, ఈ యొక్క విధానం చూడగా ఈ పాత 6 బయట గోడలు ఉంటాయంటే పాత గోడల్లో నివసించేకుంటున్నాయి. అంటే ఏదైతే పాతదనం ఉందో ఆ పాత గోడల్లో అది పాడు చేసేది కాబట్టి ఆ పాత గోడల్లో నివసించేది. ఈ రోజు కూడా మనం అదే పాత జీవితంతో వస్తే మనం చేసేది ఏం లేదు. అక్కడ దేవుణ్ణి ఆరాధించేవారు అంటే పాత గోడల్లో నివసించేవారు. ఇలాంటి పాత గోడల్లో నివసిస్తున్న పాత జీవితం కలిగిన మనల్ని ఆయన కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా, ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా మన పాత జీవితాన్ని అంతటిని, పాత ప్రాంతంలో, పాత స్థలంలో నివసించడానికి ఇష్టపడే మన పాత జీవితాన్ని అంతటిని ఆయన కలువరి శిలువ ద్వారా కడిగి పవిత్రపరిచి, ఆ కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి ఇప్పుడు మనల్ని ఏం చేశాడండి? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల పాతవి గతించెను, ఇదిగో సమస్తమును. అది ఇప్పుడు అర్థమవుతుందండి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయును. అంటే ఒకప్పుడు మన పాత జీవితం ఆ 6 బయట గోడల్లో ఎలాగైతే తేళ్లు ఉంటున్నాయో, అంటే పాత గోడలు ఎక్కడైతే తేళ్లు ఉంటూ వచ్చినాయో మన కూడా ఆ పాత జీవితం అంతటిని కూడా, మనలో ఉన్న ఆ పాత జీవితాన్ని అంతటిని మన ప్రభువైన యేసు ప్రభువారు ఆయన కలువరి శిలువ రక్తం ద్వారా కడిగి మనలో ఉన్న పాతదంతా సమత్వం చేసి ఇదిగో క్రొత్తవైన అన్నట్లు నూతన సృష్టిగా మనం చేస్తూ వచ్చాడు. ఎవడైనా క్రీస్తునందున్న సమస్తమును నూతనమైనగా చేయబడుతూ వచ్చాడు. ఇక పాతవి గతించెను, పాతవన్నవే లేనివాగా. ఇప్పుడు పాత ఇంకా ఉండయా? ఉంటే దేవుణ్ణి ఆరాధించినా దేవుడు ఎనడు. పాతవి ఉంటే ఇంకా దేవుని ఆరాధించినా దేవుడు ఎనడు. ఆ పాత స్వభావం, పాత మనస్తత్వం, పాత ఆలోచనలు, పాత ఉద్దేశాలు, పాత పాపం చేసినట్టుగా మళ్ళా చేయటం, ఇవన్నీ ఉంటే దేవుడు ఎనడు ఆరాధన. ఇది కొత్త వాళ్ళ గురించి చెబుతుంది ఈ వర్తమానం. నూతనంగా వచ్చిన వారికి, నూతనంగా వచ్చారంటే నూతనంగా రూపాంతరం చెందిన వారి గురించి, నూతనంగా రూపాంతరం చెందిన వారికి వర్తమానం. ఇంకా పాత జీవితాన్ని జీవిస్తున్నావు అంటే నువ్వు ఆరాధించినా కానీ దేవుడు ఎనడు. ఆ పాత స్వభావం ఇంకా ఉందంటే దేవుడు నువ్వు ఆరాధన చేసినా దేవుడు మహిమ పొందడు. ఈరోజు మనం ఆరాధన చేయాలంటే కొత్త స్వభావం. ఎవడైనాను క్రీస్తునందున పాతవి గతించను, ఇక లేవు, ఆ గతించిపోయినాయి. ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి. సముద్రం వచ్చింది కదా, సముద్రం ఉంది. సముద్రం ఏం చేస్తుంది? అలల చేత, తుఫాను చేత కొడుతూ వస్తుంది. కొడుతూ వచ్చినప్పుడు సడన్గా తుఫాను వచ్చింది అనుకో. తుఫాను వచ్చిన తర్వాత మన ఇల్లు చక్కగా మనం కట్టుకుంటూ వచ్చాం.
సముద్రం ఒడ్డున మంచిగా కట్టుకుంటూ వచ్చాం. కట్టుకున్న తర్వాత ఆ తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో ఆ ఇల్లు మొత్తం కొట్టుకుపోయింది. కొట్టుకుపోయినటువంటి ఆ ఇంటిని చూసి అబ్బా ఇల్లు నాకు బాగానే ఉంది, ఇదే ఇంట్లో ఉంటానని అంటావా? ఏముందా నువ్వు ఉండటానికి? అంత కొట్టుకుపోయింది కదా, మళ్ళా కొత్తగా కట్టుకోవాల్సిందే కదా. పాత ఇల్లు ఏదైతే ఉందో అది సముద్రం ఒడ్డున కట్టిన ఏడన్న కట్టిన కట్టేవు, దానికి ఏం జరుగుతూ వచ్చింది, ఒక సునామీ లాగా వచ్చి దాన్ని ఈడ్చిపోయింది. ఈడ్చిపోయిన తర్వాత అదే ఇల్లు నాకు కావాలి, అదే ఇల్లు కట్టుకుంటారంటే ఇల్లు సముద్రంలో ఎత్తుక్కోవాలి నువ్వు ఏడందో. అంతే కదా. అంటే ఏంటి, పాతది పోయింది, పోయిన తర్వాత ఏం చేయాలా, కొత్తదన్నది ఆరంభించబడాలి. అదే ఇక్కడ తేలు యొక్క జీవితం, భూమిలో ఉండేటటువంటి తేళ్లు ఎలాంటివంటే అవి ఎక్కడ నివసిస్తాయి అంటే, ఇక్కడ 5వదిగా చూస్తున్నట్టయితే అవి ఎక్కడ నివసిస్తున్నాయి, 6 బయట ఉన్న గోడల్లో, అంటే పాత గోడల్లో నివసిస్తున్నాయి. ఇప్పుడు గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం కూడా ఇలాంటి జీవితం కలిగిన వారమే, మనం కూడా ఇలాంటి అనుభవం కలిగిన వారమే. పాత గోడల్లో ఎలాగైతే తేళ్లు నివసిస్తున్నాయో ఆ పాత జీవితం మనం కూడా కలిగినటువంటి వారమే. కానీ మన ప్రభువైన యేసు ప్రభువారు ఆ పాత జీవితం అంతటిని కూడా ఆయన కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి మనలో ఉన్న సమస్త పాతయాన్ని తుడిచిపెట్టి మనల్ని నూతన సృష్టిగా చేసినందుకై ప్రభుని ఆరాధించాలి. ఇదన్నమాట 5. ఈ నూతన సృష్టిగా చేయడం ద్వారా మన జీవితాల్లో క్రీస్తు యేసు యొక్క జీవం అన్నది ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడిందండి? క్రీస్తు యేసు యొక్క జీవం మనలోకి ఇవ్వబడింది. ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క జీవం మనం కలిగి ఉండటం ద్వారా ఇప్పుడు రాబోతున్న గొప్ప ఆపదలు, మిడతలు, మానవ రూపం కలిగిన మిడతలు, తేలు తోక కలిగినటువంటి మిడతల ద్వారా రాబోతున్న గొప్ప ఆపదల నుండి మనం ఏం చేయబడుతున్నాం అండి? తప్పించబడతాం. ఇప్పుడు ఆల్రెడీ తప్పించబడ్డాం ప్రభు కృపను బట్టి. దాన్ని బట్టి ప్రభుకి ఏం చేయాలా? ఆరాధించేవారు ఉండాలి. ఇది 5వ మాట. అంటే మన పాతవంతా తీసేసి మన నూతన సృష్టిగా చేయటం ద్వారా రాబోతున్న జనులు భూమి మీద జనులు భూమి మీద రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకుని ఎప్పటి వరకు కలిగినంత గొప్ప ఆపదల్లో నుంచి మనల్ని తప్పించి ఆయన నూతన సృష్టిగా చేసి మనం తప్పించినందుకే ప్రభుని ఆరాధించాలి. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దామా? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఆ పొగల్లో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను, భూమిలో ఉండే తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇవ్వబడెను. మరియు చాలం కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం. భూమి పైన చూడండి ఏమని రాయబడుతూ వచ్చిందండి, భూమిలో ఉండు తేళ్లకు బలం అన్నట్లు. ఈ భూమిలో ఉండే తేళ్లు ఏంటంటే ఎన్నమాట, ఇది 6వదిగా మనం చూస్తున్నాం. ఈ భూమిలో ఉండే తేళ్లు అంటే పొగలో నుండి భూమి పైకి వచ్చిన తేలు తోక కలిగిన మిడతల గురించి మనం మిడతల గురించి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అసలు ఆ తేలు తోక కలిగిన మిడతల గురించి చూడక మునుపు ఆ తేళ్లు ఎక్కడ ఉంటాయి? ఎందుకంటే అవి కుడితేనే బాధ కదా. అసలు ఆ తేళ్లు ఎక్కడ ఉంటాయి అని అంటే, మొట్టమొదటిగా ఎక్కడ ఉంటున్నాయి? పొడి ప్రాంతాలు, ఎండిపోయిన ప్రాంతాల్లో ఉంటున్నాయి. 2 ఎక్కడ ఉంటున్నాయి? అడవిలో ఉంటున్నాయి, అంటే విషపు జంతువుల మధ్యలో. 3 ఎక్కడ ఉండే? ఇళ్లలో ఉంటాయి, అంటే దాగి ఉంటున్నాయి. 4 ఎక్కడ ఉండే? ఎక్కడ? పగుళ్లలో, అంటే అర్థం ఏంటి? ఇరుకైన ప్రాంతాల్లో ఉంటున్నాయి. 5 ఎక్కడ ఉండే? 6 బయట ఉంటున్నాయి, అంటే అర్థం ఏంటి? పాడైపోయినటువంటి గోడల్లో నివసిస్తున్నాయి. 6వదిగా చూసినట్టే అవి ఎక్కడ ఉంటున్నాయి అంటే పగలు రాత్రి క్రింద ఉంటాయంట. ఇది ఎక్కడ ఉంటాయండి? పగలు రాత్రిపూట ఏం చేస్తాయి? చీకట్లో ఉంటాయి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం ఏంటి? ఈ తేళ్లుకున్న స్వభావం ఏంటంటే చీకటి అంటే ఎక్కువ ఇష్టం. ఏమంటే ఇష్టం? పగలేమో రాళ్ల కింద ఉంటున్నాయంట, రాత్రి అయితే బయటకు వస్తున్నాయి. అంటే వీటికి ఏం కావాలి? ఇప్పుడు చీకటే కావాలి. ఇప్పుడు రాయి కింద ఉన్నప్పుడు మనకు కనబడిద్దా? అది కనపడదు. పోనీ చీకటి అయిన తర్వాత కనపడిద్దా? కనపడదు. అంటే దాని స్వభావం ఏంటి? అది ఎక్కువ కోరుకునేదే చీకటిని. పగలు రాళ్ళు కింద ఉంటాయంట, రాత్రి అయితే రాళ్ళ పైకి వచ్చేస్తున్నాయి. అంటే మనం ఏం చేస్తాం? రాత్రిపూట లైట్లు ఆఫ్ చేసి చక్కగా పడుకుంటాం కదా, అప్పుడు వచ్చి దాని పని చేసుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అంటే తేలు, భూమిలో ఉన్న తేలు యొక్క స్వభావం చూడండి ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అంటే రాళ్ల కింద ఉంటాయంట పగలు, రాత్రి అయితే రాళ్ల పైకి వచ్చేస్తాయి. అంటే వాటికి కావాల్సింది ఏంటి? చీకటి. మానవుడికి కావాల్సింది ఏంటి చెప్పండి? తేలు అలాంటి వాడు, మానవుడు కూడా అలాంటి వాడే. నేను మొదటే చెప్పా, ఈ తేలు లాంటి జీవితం కలిగిన వారు ఆయన మనల్ని ప్రభు కనికరించి ఆయన కృప ద్వారా మనల్ని మార్చి మన జీవితాన్ని స్వస్థపరిచి ఒక నూతన అనుభవంలో ఆయన సృష్టిగా చేసుకుంటూ వచ్చాడు. ఈ తేళ్ళు ఏం చేస్తున్నాయండి? 6వదిగా రాళ్ల కింద ఉంటున్నాయి. పగలైతే, రాత్రి అయితే వాటి పైకి రావడానికి ఇష్టపడితే చీకట్లోకి. అంటే రాత్రి కింద ఉంటే ఏముంటుంది? వెలుతురు ఉందా, చీకటి ఉందా? రాత్రిపూట పైకి వస్తే ఏముంటుంది? ఇప్పుడు దీన్ని బట్టి తేలుకు కావాల్సింది ఏంటి? అది తేలిక ఏం కావాలండి? చీకటే. మానవుడి జీవితానికి కూడా కావాల్సింది ఏంటి? చీకటే ఎక్కువ ఇష్టం. అందుకే లోకంలోకి వెలుగు వచ్చి ఉంది, కానీ ఆ వెలుగును చూడటానికి అనేకులకి ఇష్టం లేదంట. ఆ చీకటిలో నుంచి వెలుగులోకి రావడానికి ఇష్టపడతలేదంట.
బైబిల్ ఏమంటుంది? ఆశ్చర్యకరమైన చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించాడని దేవుని వాక్యం అంటుంది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి దేవుడు నడిపించడం కొరకు తన కుమారుని కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచేటట్టు చేస్తే మానవుడి జీవితం ఎక్కడ ఉంటుంది అసలు? తేళ్ళు వలే చీకట్లోనే రాయి కింద దాక్కోవడానికి ఇష్టపడుతుంది పగలు. అంటే అర్థం ఏంటి? రాత్రి బయటికి రావడానికి ఇష్టపడుతుంది. అంటే పాపము కింద మానవుడు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నాడండి? పాపము కింద. పగలు పాపము కింద ఉంటున్నాడు, రాత్రి పాపము పైకి వస్తున్నాడు మానవుడు. ఎక్కడున్నా మానవుడి జీవితం ఎక్కడ ఉంటుందండి? పాపములోనే ఉంటుంది. చీకటి అంటే పాపం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం, ఒకప్పుడు మనం కూడా చీకటి జీవితం కలిగినటువంటి వారు. ఏ మాత్రమును కూడా వెలుగు లేదు. అంటే వెలుగు లేదంటే సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నడుస్తున్నావు, అది కాదు మనం అంటుంది. మన జీవితంలో, మన జీవిత యాత్రలో, మన అనుభవంలో చూడగా వెలుగే లేదు మన జీవితాల్లో. అంతా చీకటే. చీకటి కలిగినటువంటి జీవితాన్ని ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా, ఆయన కార్చిన మధురమైన రక్తము ద్వారా, ఆయన కార్చిన పావన రక్తము ద్వారా మనలో ఉన్న చీకటి అంటే పాప జీవితాన్ని అంతటిని కూడా ఆయన కలువరిశిలో రక్తం ద్వారా కడిగి, పాపంలో దాక్కుంటూ పాపం చేస్తూ పాపంలో నివసిస్తున్న మనందరినీ కూడా ఆయన కలువరిశిలో రక్తం ద్వారా కడిగి ఏం చేశాడు? ఇప్పుడు పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి ప్రభుని మనం ఆరాధించే వారికి ఉండాలి. ఇదేనమాట 6. 7వ విషయాన్ని చూద్దామా? ప్రకటన 9వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 9:3. ఆ పొగల్లో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. చాలమ్మా. కాబట్టి ఇక్కడ చూస్తున్న మరొక మాట ఏంటి మాట అంటే, ఇవి తర్వాత ఏం చేస్తాయని వచ్చే వారం నుండి ఉంటాయి. కానీ ఈ వారంతో మనం చూసేది ఏంటి? తేలుతోక కలిగినటువంటి మిడత మానవ ముఖం కలిగి ఉంది. అది మీరు గమనించారా లేదా? ఎక్కడుంది? ఇది ఇక్కడ కనపడుతుంది చూడండి. మానవ రూపం. ఈ రూపమే భయంకరంగా ఉంది. తేలుతోక, ఇదిగో తేలుతోక ఇక్కడ ఉంది. ఇంకా తోకలు చాలా కనపడుతున్నాయి. మానవుని రూపం కానీ తేలుతోక ఇక్కడ బాగుంది రెడ్గా. మీకు ఎక్కువ కనపడకపోవచ్చు, కళ్ళజోడు పెట్టుకుంటే బాగా కనపడింది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఈ యొక్క 5వ దూత భూమి మీద జనుల రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకుని ఇప్పటి వరకు జరగలిగినంత గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. అవి పొగలో నుండి వస్తున్నటువంటి మిడతలు, తేలుతోక కలిగి మానవ రూపం కలిగిన మిడతల ద్వారా రాబోతున్నాయి. సో ఇప్పుడు చూసేటటువంటి మాట, అసలు తేళ్లు భూమిలో నుండి వస్తున్నట్టు, భూమిలో ఉంటున్న తేళ్లు ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అంటే చూస్తూ వస్తున్నాం. 5వ మాట ఏంటి? 6వ మాట ఏంటి? పగలు రాళ్ళ కింద ఉంటాయంటే చీకట్లో ఉంటాయి. 7వదిగా చూసినట్టు పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. అంటే ఎక్కడ ఉంటాయండి? పరిసర ప్రాంతాల్లో. పరిసర ప్రాంతాలంటే అర్థం ఏంటి చెప్పండి? పరిసర ప్రాంతాలంటే అర్థం ఏంటి చెప్పండి? పరిసర ప్రాంతాలంటే అర్థం ఏంటి? పరిసర ప్రాంతాలంటే అర్థం ఏంటి చెప్పండి? రోడ్డు పక్కన ఏదో ఒక రాళ్ల కుప్పలో ఉంటాయని అర్థం. పరిసర ప్రాంతాలంటే అర్థం ఏంటి? రోడ్డు పక్కన ఏదో ఒక రాళ్ల కుప్పలో నివసిస్తూ వస్తాయంట. రాళ్ల కుప్పలో నివసిస్తూ వస్తాయి. ఏదో పక్క రోడ్డు పక్కన నివసిస్తూ వస్తాయి. ఎక్కడ ఉంటున్నాయండి? రోడ్డు పక్కన ఏదో ఒక రాళ్ల కుప్పలో నివసించేయంట. మిడతలు కాదు, తేళ్లు. ఎక్కడ నివసిస్తున్నాయండి? రోడ్డు పక్కన ఏదో ఒక ప్రాంతంలో నివసిస్తూ వస్తున్నాయి. మానవుని జీవితంలో కూడా, మానవుని యొక్క అనుభవంలో కూడా రోడ్డు ప్రక్కన రాళ్ల కుప్పలో రాళ్ల కుప్ప లాంటి ప్రాంతంలో ఎలాగైతే తేళ్లు నివసిస్తున్నాయో మనం కూడా అలా నివసించేటటువంటి వారు. ఏడో గొట్ట ఏదో పాపం ఏదో ఒక లోపంలో నివసిస్తూ వచ్చిన వారు. ఒక మాటలో చెప్పాలంటే మరణము పొందుతున్నటువంటి అనుభవాలు ఉండవాలి. చూడండి, రాళ్ల కుప్పలో నివసించడం అంటే, ఇప్పుడు చూడండి, ఆకాను చచ్చిపోయాడు. ఆకాను మీద రాళ్ళ కుప్ప వేయబడింది. రాళ్ళు కుప్పలుగా వేసారు. ఆకాను బతికొండాడా చచ్చాడా చెప్పండి? చచ్చిపోయాడు, బతికొండాడా? చచ్చిపోయాడు కదా. రాళ్లతో కొట్టిన తర్వాత చచ్చిపోతాను కదా, రాళ్ళు కుప్పలుగా వేయబడుతూ వచ్చింది. అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థం ఏంటండి? ఆ రాళ్ల కుప్పలో ఉన్న అర్థం దేనికి సూచిస్తుందంటే మానవుడి మరణానికి సూచిస్తుంది, ఆత్మీయ మరణానికి సూచిస్తుంది. మానవుడి యొక్క జీవితంలో రోడ్డు పక్కనున్న కుప్ప వలె మానవుడి జీవితం ఏమైపోయిందండి? పాళెం వెలుపుటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ ఉందండి? పరిసర ప్రాంతాలంటే ఎక్కడ ఉన్నట్టు? రోడ్డు పక్కన ఒక రాళ్ల కుప్పల్లో ఉంది. మానవులమైన మనం ఒకప్పుడు ఎక్కడ ఉన్నాం చెప్పండి?
దేవుని సన్నిధిలో ప్రవేశించే ధన్యత ఉందా? దేవుని మందిరానికి వచ్చే ధన్యత ఉందా మనకి? పాత నిబంధన కాలం చూడగా మనం ఏం చేయాలా? పాళెం వెలుపటే మనం దేని గురించి అయితే సమాధాన బలి తెచ్చామో, సమాధానార్థమైన బలి కానీ, పాప పరిహారార్థ బలి కానీ, దోషానికి సంబంధించిన అపరాధముల బలి కానీ తెచ్చినప్పుడు ఏం చేయాలా? అది పాళెం వెలుపటే యాజకుడికి ఇచ్చేసి మనం వెళ్ళిపోవాలి. ఇదిగో నా పేరు మీద పాప పరిహారార్థ బలిగా ఈ బలి పశువుని బలి అర్పించండి అని చెప్పి వెళ్ళిపోవాలి. అంటే ఒకప్పుడు మనం ఏంటి, పరిసర ప్రాంతాల్లో అంటే బయట దేవుని సన్నిధికి వెలుపట ఉన్నటువంటి వారు, దేవుని సన్నిధికి వెలుపట ఉన్నటువంటి వారు. ఈ తేళ్లు, భూమిలో నుండి వస్తున్నటువంటి తేళ్లు ఎలాంటి అంటే పరిసర ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాయి, అంటే రోడ్డు పక్కన ఏదో ఒక ప్రాంతంలో వెలుపట ఉండడానికి ఇష్టపడుతున్నాయి. అదే రీతిలో మన జీవితాలు కూడా దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో, అసలు దేవుని మందిరంలోకి రావటానికి కూడా అర్హత లేకుండా దేవుని సన్నిధికి వెలుపట ఉన్నటువంటి వారు. పాత నిబంధన కాలం చూసినట్లయితే మనం ఎక్కడ ఉన్నాము? ఒక్క యాజకుడు తప్పగా దేవుని సన్నిధిలో ప్రవేశించే ధన్యత ఎవరికైనా దేవుడు ఇచ్చాడా? ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే అది యాజకుడికి మాత్రమే. కానీ ఈరోజు మనం అందరం దేవుని మందిరంలో ప్రవేశించామే, ఈరోజు అందరం దేవుని సన్నిధిలోకి వచ్చామే, ఈరోజు అందరం దేవుని ఆరాధిస్తున్నామే, ఈరోజు అందరం దేవుని కనపరుస్తున్నామంటే కారణం ఏంటి తెలుసా? దేవుని మందిరంలోకి ఎవరు ఉండాలా? యాజకులు మాత్రమే ఉండాలి దేవుని మందిరంలో. మరి ఎవరైనా ఉండటానికి అర్హత ఉందా? బైబిల్ ప్రకారం లేదు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంది? కొత్త నిబంధనలో మీరు రాజులైన యాజక సమూహములో చేర్చబడ్డారు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? దేవుని మందిరంలో వస్తున్నామంటే యాజకుడు మాత్రమే దేవుని సన్నిధిలో ఉండాలి, యాజకులు మాత్రమే దేవుని మందిరంలో నివసించాలి. దేవుని మందిరానికి వెలుపట, పాళెం వెలుపట మనం ఉండం, దేవుని సన్నిధికి వెలుపట మనం నివసించేవారం. అందుకే యేసుప్రభు ఏం చేశాడు? ఆయన భూమి మీదకి వచ్చి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా దేవుని సన్నిధికి, దేవుని పాళెమునికి వెలుపట మనందరినీ కూడా యాజకులు మాత్రమే దేవుని మందిరంలో నివసిస్తారు. కాబట్టి మనల్ని ఆయన కలువరిశిలో రక్తం ద్వారా కడిగి మనల్ని అందరినీ యాజకులుగా చేసి దేవుని మందిరంలోకి నడిపించేసి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంచుతున్నాడు. బలి అర్పించేది ఎవరు చెప్పండి? యాజకుడు. ఆ బలి అర్పణ అర్పించినది, ఆ రక్తమును తీసుకెళ్లి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించేది ఎవరు? యాజకుడు. ఇప్పుడు మనం అందరం ఏం చేయబడుతున్నాం? ఈ సామాను బయట పెట్టేసండి, అవి బయట పెట్టేసండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు యాజకుడు మాత్రమే బలి అర్పించాలి దేవుని సన్నిధిలో. ఆ బలి అర్పించబడినటువంటి ఆ బలి పశువు యొక్క రక్తం ఏం చేయాలా? ఎవరు తీసుకెళ్ళాలి? యాజకుడు మాత్రమే తీసుకెళ్ళాలి. ఎవరికి? పరిశుద్ధ స్థలంలో కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడే తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం ఎలాంటి వారమే? బయట ఉండేవారమే, కానీ బలి అర్పించేవారం కాదు. ఆ రక్తాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద ప్రోక్షించేవారం కాదు. దేవుని సన్నిధిలో ప్రోక్షించడానికి కూడా యోగ్యత లేదు. కానీ ఇప్పుడు ఆయన కుమారుడైన యేసుప్రభు కలువరిశిలలో కార్చిన రక్తం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మరణాన్ని జయించడం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా మనం కడవబట్టడం ద్వారా ఇప్పుడు ఏం చేయబడుతున్నాం? ఆయన ప్రధాన యాజకుడు కాబట్టి మనకు ఆ యాజకత్వంలోకి అనుభవం తీసుకొచ్చి ఆ యాజకులుగా మనం చేసి దేవుని మందిరం వెలుపడి మీరు కాదు, మీరు అందరూ మిమ్మల్ని అందరినీ నేను యాజకులుగా చేస్తానని ఆయన కలువరిశిలో రక్తం ద్వారా కడిగి ఇప్పుడు మనం దేవుని మందిరంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఒక పాత నిబంధనలో యాజకుడు ఏం చేస్తున్నాడో అది చేస్తున్నాం. పాత నిబంధనలో యాజకుడు ఏం చేసేవాడు? బలి అర్పించేవాడు, ఆ రక్తాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద ప్రోక్షించేవాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? విరిగి నరిగిన హృదయంతో మన బలి దేవునికి ఆరాధన తీసుకొచ్చి దేవుని సన్నిధిలో దాన్ని ప్రోక్షిస్తున్నాం. ఇప్పుడు అర్థమవుతుందండి? ఈ తేళ్లు ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నాయి? ఎక్కడ? పరిసర ప్రాంతాలు, అంటే రోడ్డు పక్కన ఎక్కడో ఒక రాళ్ల గొట్టల్లో ఉండటానికి ఇష్టపడి. మనం కూడా దేవుని సన్నిధికి వెలుపడ, పరిసర ప్రాంతాలు అంటే దేవుని సన్నిధికి వెలుపడ, దేవుని పాళెమునికి వెలుపట ఉన్నాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఆ వెలుపట ఉన్న మనల్ని యాజకులుగా చేసి, యాజకుడు మాత్రమే దేవుని సన్నిధిలో ఉండాలి, ఇంకెవరు ఉండడానికి అర్హత లేదు కాబట్టి మనల్ని ఆయన రక్తం ద్వారా కడిగి ఆయన ప్రధాన యాజకుడు కాబట్టి మనల్ని కూడా యాజకులుగా చేసి దేవుని మందిరంలో పంపించి ఇప్పుడు మనకు విరిగి నలిగిన హృదయంతో బలర్పించి దేవుని సన్నిధిలో మన ఆరాధనని ప్రోక్షించే విధానంలో యాజకులుగా దేవుడు సిద్ధపరిచినందుకై ప్రభుని ఏం చేయాలా? ఆరాధించేవారు ఉండాలి. దీంతో ఈ మాట సమాప్తం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 7 విషయాలు. ఏంటి 7 మాటలు? తేళ్లు భూమిలో నుండి పొగలో నుండి భూమిపైకి వచ్చినటువంటి తేళ్లు తోకగలిగిన మిడతల గురించి మనం ధ్యానిస్తున్నాం. అసలు తేళ్లు భూమిలో ఉన్న తేళ్లకు బలం ఇవ్వమన్నట్టు వాటికి బలం ఇవ్వబడిందట. అసలు ఆ తేళ్లు ఎలాంటివి? మొట్టమొదటిగా అది ఎలాంటివి? ఎండిపోయిన ప్రాంతాల్లో నివసించడానికి ఇష్టపడేవి. 2 అడవుల్లో అంటే విషప జంతువుల మధ్యలో ఉండడానికి ఇష్టపడేవి. 3 ఇళ్లలో ఉండడానికి ఇష్టపడే అంటే ఇరుకైన ప్రాంతం, దాగి ఉన్న ప్రాంతం. 4 పగుళ్లలో ఉండటానికి అంటే ఇరుకైన ప్రాంతం. 5 ఆరు బయట అంటే అర్థం ఏంటి? పాత గోడలు. 7 అసలు 6
పగలు రాతి కింద, రాత్రి చీకట్లో ఉండడానికి ఇష్టపడి. 7 రోడ్డు పక్కన అంటే పరిసర ప్రాంతాల్లో నివసించాలని. సేమ్ యాస్టీస్ తేళ్ళు లాంటి జీవితం కలిగిన వారమే మనం. ఇలాంటి జీవితం కలిగిన మనల్ని యేసుప్రభు ఏం చేశాడు? ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి దేవుని సన్నిధికి వెలుపడుండ మనల్ని ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా కడిగి మనల్ని, ఆయన యాజకుడు కాబట్టి ఆయన రక్తం ద్వారా కడిగి మనల్ని యాజకులుగా చేసి రాబోతున్న భూమి మీద జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకుని ఇప్పటి వరకు కలిగినంత గొప్ప ఆపదలో నుంచి మనల్ని తప్పించడానికి మనలో జీవం ఉండాలి. అప్పుడు ఆ ఆపదలను తప్పించబడాలంటే మనలో జీవం ఉండాలి. ఆ జీవం మనకి ఇవ్వటం కొరకై ఆ జీవం కలిగిన వారుగా పరలోక రాజ్యంలోకి మన నూతన యేసులోకి ప్రవేశించాలని మన కొరకు ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. తద్వారా ఆయన జీవం కలిగిన మనం రాబోతున్న గొప్ప ఆపద నుంచి తప్పించబడిన వారమై పరలోకానికి వెళ్ళటం కొరకై ఆయన జీవాన్ని మనకిచ్చి ఆ తేలు లాంటి జీవితం కలిగిన మన జీవితాలు మార్చినందుకై ప్రభుని ఆరాధించేవారు ఉన్నట్లు, ప్రభుని గణపరిచేవారు ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.